ఎందుకంటే జగన్ కి ఢిల్లీతో లింక్స్ జగన్ డైరెక్ట్ గా అన్నారు కదా సార్ ఒకసారి, చంద్రబాబు కోవట్లా మారిపోయాడు విజయసాయి రెడ్డి ఆయన చెప్పినట్టు అంటున్నారు, డైరెక్ట్ గా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడుగా. అది ఎందుకని జగన్ కి తెలిసింది సెంట్రల్ నుంచి, అవును. అది నిజమని ఇప్పుడు నిరూపణ అయింది. విజయసాయి రెడ్డికి సెంట్రల్ కాదు, స్టేట్ లోనే వీళ్ళతో కలిసి మూవ్ అవుతున్నారు. కానీ సెంట్రల్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఇట్లాంటి విషయాలు ఏం మొహమాట పడట్లేదు అన్నదానికి సాక్ష్యమైంది. అవును. కానీ ఒకటి సార్, ఈడీ దాకా వచ్చింది అంటే, ఈడీ అంటే సిట్ పిలవలేదు ఇందాక మీరు అన్నట్టు, ఇప్పుడు ఈడీ పిలిచింది. ఈడీ దాకా కేసు వచ్చిందంటే ఆల్రెడీ ముందు సిఐడి విచారించింది, ప్రత్యేకంగా సిట్ వేశారు, విచారించింది, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అంటే ఆధారాలు లేకుండానే ఈడీ పిలుస్తుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి గారి ద్వారా సేకరించే ఆధారాలు ఏమి ఉండొచ్చు? ఈడీ ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయో అది మనకి బయట పెట్టలేదు. అది టోటల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా కూడా తేడా వస్తుంది. ఇంతకు ముందు కూడా అమ్మాయి పేరేంటి కవిత ఇష్యూలో కూడా ముందు బయటికి రాలేదు కదా, చివరిలో కదా బయటకు వచ్చింది. కవిత పేరు చాలా సార్లు సంజయ్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు తప్పించి, బండి సంజయ్ లాంటి వాళ్ళు, లేకపోతే కనుక కొంతమంది బీజేపీ నాయకులు ప్రొజెక్ట్ చేశారు, ఢిల్లీకి సంబంధించిన ఒక నాయకుడు కూడా గుర్తుంటే. వీళ్ళు ఈడీ ఫస్ట్ ఇన్వాల్వ్ కాల, సిబిఐ గారు తర్వాత చివరి నిమిషంలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడే బయటపడదు, ఈడీ బయటకు పెట్టదు, రాజకీయంగా స్టేట్మెంట్ ఇది టైం వచ్చినప్పుడు వస్తుంది. ఇది విచారణలో భాగంగా ఈ దశ. కానీ ఈడీ ఇచ్చినటువంటి నోట్